మేడిగడ్డకు పీకనికి పోయినవా రేవంత్ రెడ్డి? నల్గొండలో అయితే రేవంత్ రెడ్డికి భారీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ప్రతిసారి మేడిగడ్డ పాట పాడుకుంటా ఉంటాంటే ప్రజల మీద ఎటువంటి అనుహిత మాటలు రుద్దుతున్నావు రేవంత్ రెడ్డి? ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నావు? అటు కాలువలకు నీళ్లు రాక రైతులందరూ అరిగోసలు పడుతున్నారు. ఆ కాలువలను దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయి అని కేసీఆర్ గట్టిగా అరుచుకోవడం జరిగింది. ఆ ముచ్చట్ని చూద్దాం ఒకసారి. మేడిగడ్డకు పీకనికి పోయినవా, అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా? సీఎం రేవంత్ పై కేసీఆర్ వాక్యాలు. 250 పిల్లర్లతో 2-3 కుంగినే, అంతే. మమ్మల్ని బద్నాం చేస్తారు, మిమ్మల్ని బతకనీయం, వెంటబడతాం, వేటాడతాం. అసెంబ్లీ తర్వాత మేడిగడ్డకు మేము కూడా పోతాం, మీ బండారం బయట పెడతాం. జనం ఏం భ్రమలో పడ్డారో పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతులు తెచ్చుకున్నారు. అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని వెల్లడి. పదే పదే మేడిగడ్డకు పోతా ఉంటున్నావు, ఆడవిన తాటికాయ మట్లుందా? ఏం పీకడానికి పోతున్నావు రేవంత్ రెడ్డి ఆడ అని. మేము కాళేశ్వరం కట్టింది రైతాంగం వారికి నీళ్ళు అందించడానికి, రైతాంగం వారిని అభివృద్ధి చేయడానికి అని నిన్న మైకులు బగిలేలా అరిశాడు కేసీఆర్. మీకు దమ్ముంటే నీళ్ళు ఇవ్వండి, ప్రజల మీద ఎటువంటి ఆరోపణలు తీసుకొస్తున్న మమ్మల్ని ప్రజలు బద్నాం చేద్దాం, వెంటాడతాం, వేటాడతాం, తరుముతాం బిడ్డ అని కేసీఆర్ నిన్న మాట్లాడడం జరిగింది. మరి ఆ ముచ్చట చూసుకుంటే ఇది V6 వెలుగు రాసిన ఘనత అండి. ఇక్కడ ఏముందంటే ఇక్కడ చూసారా, అన్ని బ్లాక్ లైన్లు రాసి ఇక్కడ లాస్ట్కి రెడ్ జోన్లో రాసిళ్ళు. V6 వెలుగు ఓనర్ వివేక్ గారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయాడు కాబట్టి ఏదైతే ఇవన్నీ ఇక్కడ బ్లాక్ బ్లూ అని రాసేసి ఇక్కడ హెచ్చరిక అనే వడ్డుని రెడ్ కలర్లో మొత్తం రాసిచ్చి ముద్రించి పంపించాడు. ఏ విధంగా అంటే అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల వాటకు ఒప్పుకున్నామని ఇక్కడ ఈ టాపిక్ను వదిలేసి వేరే టాపిక్ను తీసుకొచ్చాడు V6 వెలుగువాడు. మరి ఇక్కడ రాసింది నీళ్లను, అమ్మింది మాత్రము రేవంత్ రెడ్డి. కానీ మళ్ళీ కేసీఆర్ మీదనే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. V6 కూడా అదే విధంగా రాసుకుంటుంది. మరి కేసీఆర్ విసిన సవాల్ అంతా ఇంతనా అంటే మామూలు సవాల్ ఇసరలేదు. మీకు దమ్ముంటే నీళ్ళు ఇవ్వండి, మీకు దమ్ముంటే నీళ్ళు ఇవ్వండి, లేకుంటే మూసుకొని కూర్చోండి. మేడిగడ్డకు పోయి ఏమక్కడ తాటిగా మట్టుందా, ఏం పీకనికి పోతున్నావు రేవంత్ రెడ్డి అని గట్టి మాటలు మాట్లాడిండు. మరి ఈ మాటలు విన్న తర్వాత రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరం పోవడం మారుకుంటాడా, లేకుంటే ప్రజల్ని ఇదే విధంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఫామ్ హౌస్లో పడుకుంటాడా అనేది తర్వాత ముచ్చట. ఇది ఒకసారి చూసుకుంటే ఈ మేడిగడ్డకు ఏం పీకుదామని పోయామని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ నోరు పారేసుకున్నారు. అబ్బో ఈడ రాశిని చూడు, ఈ బంటు ఈ V6 వెలుగు రేవంత్ రెడ్డి బంటు ఏం రాసిందంటే, మేడిగడ్డకు ఏం పీకుదామని పోయామని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ నోరు పారేసుకున్నారు. మరి అదే కేసీఆర్ మీద మొన్నటిదాకా బొంద పడతా గోరి కడతా అని చెప్పినప్పుడు ఈ V6 ఆడ చచ్చిపోయింది, నాకు అర్థం కావట్లేదు. మరి రైతులందరూ నానా కష్టాలు పడతా ఉంటే దాని గురించి రాయట్లేదండి V6 వెలుగు. డబ్బులు ఇచ్చేస్తే ఎవడ సచ్చినా సంబంధం లేదా వివేక్ గారికి? ఏం పీకుతావని మేడిగడ్డకు పోయినావు, ఎందుకు పోతున్నావు మేడిగడ్డకి? దమ్ముంటే కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్లు ఇవ్వచ్చు. కేసీఆర్ను బద్నాం చేయాలనే దుష్ట బుద్ధితో నీళ్లు ఇవ్వకుండా మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం అంటుండ్రు. మేడిగడ్డ దగ్గర తోకమట్ట ఏమైనా ఉందా అని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయ్యాక తాము కూడా మేము మేడిగడ్డకు పోతామని, అక్కడ కాంగ్రెస్ బండారం బయట పెడతామని చెప్పారు. మంగళవారం నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. మరి మేడిగడ్డ కాడ ఏముంది పోవడానికి? అక్కడ తాటికాయ మట్టుందా, లేకుంటే పీకడానికి ఏమైనా గడ్డి ఉందా అని రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ గట్టి మాటలు మాట్లాడడం జరిగింది. నీళ్ళు ఇవ్వదలుచుకుంటే అక్కడ దగ్గర ఉన్న మరో డ్యామ్ ద్వారా నీళ్ళు ఇచ్చుకోవచ్చు. గింతాంత దాన్ని రవ్వంత దాన్ని భూతార్థం పెట్టి ప్రజలందరికీ మబ్బు పెట్టడానికి ఏమనంటే మేడిగడ్డ. ఇక ప్రజల సొమ్ముని ఈ విధంగానే దుబారా చేసుకుంటూ తిరగండి రేవంత్ రెడ్డి గారు. ప్రజలను మీరు ఒకటి తెలుసుకోవాలి, ప్రజల్లో ఏదైతే అమ్ముడుపోయిన భజన పత్రికలు ఉన్నాయో ఆ పత్రికలు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి భజన కొట్టడానికే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక ఈ భజన పత్రికలను వదిలేసి మన మీద ఎటువంటి చెడు అభిప్రాయాలు తీసుకొస్తున్నారో చూడండి. ఇక మేడిగడ్డ పోవడానికి ఏం పీకడానికి ఏముందా అని కేసీఆర్ ఈ విధంగా చెప్పడం జరిగింది.